బాష్ ట్రూ మిక్సీ సిరీస్ 6 అని మిక్సీ గ్రైండర్ తీసుకున్నాము. 750 వాట్స్ అనమాట. ఇందులో మనకి 5 జార్స్ వస్తున్నాయి. ఆఫ్టర్దని నేను చాలా సర్వే చేసి తీసుకున్నాను. బాష్ చూడండి గ్రైండర్, మిక్సీ గ్రైండర్. ఈ మిక్సీ గ్రైండర్ నాకు అన్ని సర్వే చేసిన తర్వాత నచ్చింది. ఇందులో ఫీచర్స్ అవి చాలా బాగున్నాయి. హోమ్ పర్పస్కి మంచి యూస్ ఉంటుంది. చాలా నేను సర్వే చేసి తీసుకున్నాను అనమాట. అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, వేరే వేరే మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. అందులో నాకు ఇది బెస్ట్ అనిపించింది అనమాట. అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. మీకు చూపిద్దామని చెప్పి నేను చిన్నగా ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఒక బుక్లెట్ ఇచ్చారు మనకి. ఇందులో ఏంటంటే ఏవేవి ఎలా యూజ్ చేయాలి అనేది మనకి గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. వారంటీ కార్డు ఫర్ అప్లయన్సెస్ అనమాట. మనం ఇది కూడా కేర్ఫుల్గా దాచుకోవాలి. సో ఓపెన్ చేస్తున్నాను. ఇదే బాష్ మిక్సీ గ్రైండర్. చూడండి దీని ఫీచర్స్ ఏంటి నేను దగ్గర నుంచి మీకు చూపిస్తాను. దీంతో 5 జార్స్ అని చెప్పాను కదా, ఇది ఒక జారు. ఈ జార్లో ఏమో మనము పిండి రుబ్బుకోవచ్చు. మినపప్పు పిండి, దోశ పిండి, ఇంకా ఇడ్లీ పిండి చేసుకోవడానికి కొంటాం కదా, అలా కొనకుండా దీనిలో ఒక బెస్ట్ ఫీచర్ ఇచ్చారు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఇది ఇందులో ఏమంటే మనం జ్యూసెస్ చేసుకోవచ్చు అనమాట. జ్యూసెస్ది సపరేట్గా ఇచ్చారు. ఓకే, అలాగే మనకి ఇంకొకటి ఇచ్చారు జార్. ఈ జార్లో ఏంటంటే ఏబీసీ జ్యూస్ చేసుకుంటారు కదా, దానికి ఏంటంటే తుక్కు బయటికి రాకుండా జాలి కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో. ఇది నార్మల్గా మిక్సీ పట్టుకోవడానికి. ఈ మిక్సీలో ఇక్కడ పల్స్ అనేది ఉంటుంది, ఇక్కడ ఆఫ్. ఇది 1 2 3 స్విచ్చెస్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ పల్స్ మోడ్ తిప్పుకోవాలి. ఈ పల్స్ మోడ్లో చేసిన తర్వాత మనము మెల్లగా 1కి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్గా 1 మనం తీసుకుంటే ఏంటంటే లోడ్ తీసుకోదు. దానివల్ల ఏంటంటే ఓవర్లోడ్ అయ్యి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మనం పల్స్ మోడ్ పెట్టుకుని ఏదైనా సరే, దెన్ వీ కెన్ గో ఫర్ ఫస్ట్ గేర్, సెకండ్ అండ్ థర్డ్ అనమాట. ఇది పిండి రుబ్బడానికి అని చెప్పాను కదా, ఆ ఫీచర్ ఇందులో ఇచ్చారన్నారు కదా. ఇదే జారు. ఇందులో మనం ఏంటంటే దోశ పిండి, ఇడ్లీ పిండి బయట రుబ్బినట్టే వస్తుంది. సో దీని ఫీచర్స్ ఎందుకు నేను వస్తుంది అని చెప్పానంటే, ఇప్పుడు ఇది లాక్ ఓపెన్ చేశాక మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది అటాచ్మెంట్ స్పెషల్ అనమాట. దీని స్పెషల్ ఫీచర్ ఇదే. దీనివల్ల ఏంటంటే మనకి పిండి బయట రుబ్బినట్టే వస్తుంది. దానికి యూజ్ చేస్తామన్నాను కదా, ఒకవేళ మనకి నార్మల్గా దీనికి కాకుండా పిండి రుబ్బడానికి ఇది అవసరం లేదు అంటే మనం ఇది తీసేసుకోవచ్చు. రిమూవబుల్ ఆప్షన్ కూడా ఉంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. దీనిలో అన్నీ మనం చట్నీస్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ, టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ. ఈ చట్నీలకి చాలా బాగుంటుంది. అలాగే దీనికి ఎక్స్ట్రా ఇది కూడా ఇచ్చారు, బ్లేడ్. మనకి బ్లేడ్ ఎక్స్ట్రా ఇచ్చారు. అలాగే పిండి తీయడానికి మనకి పిండి రుబ్బేటప్పుడు ఇది చేసుకోవడానికి ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుని ఇందులో మనకి ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎంతవరకు పిండి మెత్తగా ఇది జ్యూస్ చేసుకోవచ్చు. జ్యూస్ చేసుకుని మనము ఇంకొక పర్పస్కి కూడా ఇచ్చారు. దీనిలో ఏంటంటే మనం ఎక్కడికైనా క్యారీ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇచ్చారు. ఇలా జ్యూస్ చేసుకుని మనం వెంటనే ఇది తీసుకుని కూడా వెళ్ళచ్చు. అంత యూస్ఫుల్ ఉంది ఇది జార్. మల్టీపర్పస్ అనమాట. జ్యూస్ అన్నాను కదా, దీనిలోనే చేయొచ్చు. దీనిలో ఒకటి ఇలాంటిది మనకి ఇచ్చారు స్ట్రైనర్. ఈ స్ట్రైనర్ స్పెషాలిటీ అంటే ఎంత ఉంది చూడండి. మంచిగా మనకి ఇందులో ఏంటంటే క్యారెట్, బీట్రూట్ అది మనం జ్యూస్ చేసుకుంటాం కదా, ఆ తుక్కు అనేది ఇందులోకి వెళ్ళిపోయి జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది. స్ట్రైనర్ తీసేసి మనం ఆ జ్యూస్ ఒకటి తాగొచ్చు. కాదు అంటే మీకు ఓన్లీ స్మూదీస్ కావాలంటే ఈ స్మూదీస్ కూడా పనికొస్తుంది. మనం జ్యూస్ చేసుకున్నప్పుడు ఇది ఇలా లిడ్ పెట్టి ఇలా అంటే లాక్ అయిపోతుంది. ఇది క్లోజ్. ఇందాక చూపించాను కదా, ఈ చిన్న జార్లో మనం గరం మసాలా, ఇంకా ఏంటంటే చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఏ మసాలాలైనా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఈ బాష్ మిక్సీ గ్రైండర్ 750 వాట్స్ అనమాట. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే దీని రేట్ మాకు డిస్కౌంట్లో వచ్చింది 6600కి. దీని ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.